నమస్కారం అండి. మనం ఇప్పుడు గొల్లపూడి మారుతీరావు గారు రచించిన అందమైన జీవితం అనే కథను విందామా? నీ ముక్కు అంత పొడుగ్గా లేకపోతే తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని అంది కమల 20 ఏళ్ల క్రితం. ఆ మాటకి కమల మీద కోపం రాలేదు నాకు. నా ముక్కు మీద వచ్చింది. తర్వాత చాలా సంవత్సరాల పాటు ముక్కు మీద ద్వేషం పెరుగుతూనే ఉంది. జీవితంలో చాలా వాటితో రాజీ పడ్డాను కానీ కమల తిరస్కారానికి కారణమైన ఈ ముక్కుని మాత్రం క్షమించలేదు. నిజానికి కమల వంటి అందగత్తెకి ఎవరినైనా తిరస్కరించే అధికారం ఉంది. మత్తుగా నిద్రపోతున్న ప్రపంచం మీద ఉదయించిన సూర్యోదయం లాంటి ముఖం, కొండలోయల్లో మంచు తెరల్ని తట్టి లేపే వెలుగు తెరల్లాగా గుండె లోతుల్లో కోరికల్ని తట్టి పలకరించే చిరునవ్వు, ప్రపంచాన్ని జయించిన సామ్రాజ్ఞి చివరి తిరస్కారంలాగా ఠీవిగా కదలాడే కళ్ళు, ఇవే కమలక ఆ అధికారాన్ని ఇచ్చాయనుకుంటాను. నేనే కాదు, తనను చూడవచ్చిన పెళ్ళికొడుకు ముఖం మీదే ఆ జుత్తేమిటి పొట్టేల్లాగా అంటే అందరూ ఏడుపు ముఖం పెట్టినా అతను చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. దానికే అవసరమైతే మార్చుకోవచ్చు అని ఆమెకు వినపడేలాగా అన్నాడే కానీ ఆ అవసరాన్ని అతనికి కల్పించలేదు కమల. ఇంటర్మీడియట్ రోజుల్లో కాలేజీ కుర్రాళ్ళకి ఆమె కొంటితనం ఆట వస్తువైంది. వాళ్ళ అల్లరి పనులన్నింటినీ హర్షిస్తూ వీలైతే ప్రోత్సహించేది. అయితే చివరికి వాళ్ళ అల్లరికి తన 6 అంగుళాల జడే బలైపోయిందని ఓ చీకటి సాయంకాలం ఎవరో అబ్బాయిలు ఆమె చెయ్యి పట్టుకు లాగి ఒక గజం మేర కొంగును కత్తిరించారని, మర్నాడు చాలామంది కుర్రాళ్ల జేబుల్లో ఆ ప్యాకెట్ రుమార్లే కనిపించాయని వాళ్ళ నాన్నగారు తెలుసుకున్నాక చదువు మానిపించేశారు. అందుకు విచారించలేదు కమల. విచారిస్తే కమల ఎందుకు అవుతుంది? ఇంటి దగ్గర తీరిగ్గా గడపవలసిన రోజుల్లోనే ఇద్దరి బాంధవ్యం పెరిగింది. అంత అందమైన అమ్మాయి కోరే ఏ సహాయమైనా చిటికలో చేసేసేవాణ్ణి. మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక ఇద్దరం ఎప్పుడైనా బజారుకి వెళ్ళేవాళ్ళం. సాయంకాలం తరచూ బీచ్కి వెళ్ళేవాళ్ళం. విసురుగా ముఖానికి కొట్టుకునే గాలిని ఎదిరిస్తూ చికిలించే కమల కళ్ళు చిలిపిగా ఏవో రహస్యాలను చెబుతున్నట్టుండేవి. మసక చీకటి పడే వేళ నా చెయ్యి పుచ్చుకుని ముందుకు వచ్చిపోయే కెరటాలతో ఆటలాడటం ఇప్పటికే అందమైన కలలాగా గుర్తుకొస్తుంది. ఆమె అందాన్ని చూసి చుట్టూ ముసురుకునే కుర్రాళ్ళను చూసి భయంగా పారిపోయేది కాదు. చిరునవ్వులో తిరస్కారాన్నో కంటి ఎరుపులో నిర్లక్ష్యాన్నో ప్రదర్శించి నా చెయ్యి పుచ్చుకుని వాళ్ల మధ్య నుంచే పరివారం ఎదుట నడిచి వెళ్ళిన సామ్రాజ్ఞిలాగా నడిచిపోయేది. అప్పట్లో ఆ టీవీ దర్పం చూసి ముగ్ధుణ్ణయి ఆమెతో నడిచేవాణ్ణి. తన అందంలో గొప్పతనం తెలుసు. అది వాళ్ళని ఎట్లా కట్టిపడేస్తుందో ఆమెకు తెలుసు. మల్లె పువ్వుల్లో కనిపించే అమాయకమైన అందం కాదది. త్రాచుపాములో ద్యోతకమయ్యే ఠీవైన అందం కమలది. కమల అందంలో గడుస్తనం ఉంది, గర్వం ఉంది, టీవీ ఉంది, తిరుగుబాటు ఉంది. ఒకే ఒక్కసారి బీచ్ నుంచి వచ్చేటప్పుడు సంధ్య వెలుగులో ఒక్క మాట అన్న జ్ఞాపకం. నువ్వు చాలా అందంగా ఉంటావు కమల. అలా ఎప్పుడూ పిలవలేదు ఆమెని. అలాంటి మాట ఆమె ముందు ఎప్పుడూ అనలేదు. నా గొంతులో వణుకు కనిపెట్టింది గావును దిమ్మెరపోయి ఒక్క క్షణం ఆగిపోయింది. అలాంటి విషయం ఇంతవరకు ఎవరూ చెప్పలేదేమో. అది చెప్పడం ఆమెకి ఇష్టమేమో. ఒక్కసారి వంగి 2 చేతుల్లో నా ముఖాన్ని తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆ తియ్యటి ఊపిరి నాకెంతో ఇష్టం. కితకితలు పెట్టే ఆ నల్లటి జుట్టు నాకు ఇష్టం. నవ్వినప్పుడు కుడి చివర బయటికి తొంగి చూసే సన్నటి పంటి నొక్కు చాలా ఇష్టం. ఆ క్షణంలో కమల నా పట్ల కళ్ళల్లో ప్రదర్శించిన దయ, సానుభూతి ఇవాల్టికీ గుర్తున్నాయి. సానుభూతి ఎందుకని చెప్పటం మర్చాను. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. కమల నాకంటే మరో 10 ఏళ్ళు పెద్ద. పెళ్ళంటే సరిగ్గా అర్థం తెలియని ఆ వయసులో ఓ సాయంకాలం తెల్లటి పొడవాటి మనిషి కమలను చూడటానికి రావడం, ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వడం, మొదటిసారిగా కమల కళ్ళల్లో తృప్తి, ప్రశంస కనిపించడం, నేను కష్టపడి కొని తెచ్చిన పువ్వులు పళ్ళు అతనితో వచ్చిన వాళ్ళందరికీ కమల పంచడం. ఆ తర్వాత 2 రోజుల పాటు ఆ పొడవాటి మనిషి గురించే కమల మాట్లాడుతుండడం, ఇవన్నీ నాకు నచ్చలేదు. ఇన్నాళ్లకు నేనేదో వస్తువు పోగొట్టుకున్నట్టు, ఆటలో ఓడిపోయినట్టు నిరుత్సాహంగా తిరిగాను. ఆ రోజుల్లో రాఘవేంద్రరావుని గుర్తు తెచ్చుకుంటే నా మటుకు నాకే ఆశ్చర్యం వేస్తుంది. పాలరాయి లాంటి తెల్లటి నునుపైన శరీరం, విశాలమైన నుదురు, నవ్వితే పెదాల్లో అందమైన వంపు, మాట్లాడితే ఆడవాళ్ల గొంతులో కనిపించే లాలిత్యం, చాలా నెమ్మదైన వాడనిపిస్తుంది. డార్జిలింగ్ ప్రాంతాల్లో జియాలజిస్టుగా పనిచేస్తున్నాడు. సెలవులో వచ్చినప్పుడు ఎవరో అమ్మాయి ఉందంటే చూడటానికి వచ్చాడు. మరి 4 రోజులకు తెలిసింది వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుందని. పెళ్ళంటే అమ్మని అడిగాను. అమ్మ నవ్వి, మరి 4-5 నెలల్లో కమల ఆ అబ్బాయి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది అంది. గుండె గొంతులో కదిలింది నాకు. అన్నం సహించలేదు.
కళ్ళ వెంట నీళ్లొచ్చాయి. భోజనం కాగానే కమల వాళ్ళింటికి పరిగెత్తుకు వెళ్ళాను. 2 జళ్ళు ముందేసుకుని ఏదో చదువుకుంటోంది కమల. నన్ను చూసి ఏం బాబీ అంది. నువ్వు మొన్నొచ్చిన ఆ పొడవాటి ఆయనతో వెళ్ళిపోతావా అన్నాను దుఃఖాన్ని దాచుకోకుండా. ఒక క్షణం ఆశ్చర్యంగా చూసి అవును బాబీ అంది. నా బెక్కమొహం చూసి అంతలో నవ్వేసింది. అమ్మ కళ్ళల్లో కనిపించే దయ అప్పుడు నా కమల కళ్ళల్లో కనిపించింది. కానీ ఆ కళ్ళు అల్లరికి చిలిపితనానికి అలవాటు పడ్డాయి. ఈ 2 రోజుల్లోనే కమల పెద్దదైపోయినట్టు అనిపించింది. ఇప్పుడు గెంతటం లేదు, పాటలు పాడటం లేదు. ఈ పెద్దరికం నాకు నచ్చలేదు. హఠాత్తుగా చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత చాలా రోజులు నిశ్శబ్దంగా గడిపాను. మధ్య మధ్య అమ్మని అడిగేవాడిని, కమల నన్ను పెళ్లి చేసుకుంటే మన ఇంటికి వచ్చేస్తుందా అని. అమ్మ నవ్వింది. మరొకటి 2 సార్లు అలా అడిగితే నవ్వి తప్పు అనకూడదు అని బుగ్గ మీద వేలితో ఒక్కటేసింది. ఇందులో తప్పేముంది? కమల నవ్వితే నాకిష్టం, పాడితే నాకిష్టం. ఏ సహాయమైనా చేశాక చాలా బాగా చేశావురా బాబీ అనే పొగడ్తకి ప్రలోభపడేవాణ్ణి. కమలకి ఏ పువ్వులు ఇష్టమో తెలుసు, ఏ చీరలో అందంగా కనిపిస్తుందో తెలుసు. మరి ఇంత చనువు ఏంగాను? ఇక ఆగలేక పెళ్లికి 2 వారాలు ఉందనగానే ఒకరోజు కమల తలస్నానం చేసి డాబా మీద జుత్తు ఆరబెట్టుకునే సమయంలో అడిగేశాను, నన్ను పెళ్లి చేసుకోవు అని. ఆ ప్రశ్నకు ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. కాసేపు ఆలోచించి చేసుకునేదాన్ని బాబీ, నీ ముక్కు అంత పొడుగు లేకపోతే తప్పక నిన్ను చేసుకునేదాన్ని అంది. ఆ మాట చెబుతున్నప్పుడు నిజంగా ఆమె కళ్ళల్లో నీళ్లు చూశానో లేక ఊహించుకున్నానో గుర్తులేదు. కానీ ఎప్పుడు అద్దం చూసినా కమల కళ్ళు గుర్తుకొస్తాయి. పెళ్లిలో ఎంతో తృప్తితో, భక్తితో, రక్తితో వరుని పక్కన ఒదిగిపోయిన ఓ బంగారు బొమ్మ ఇప్పటికీ గుర్తే. వాళ్ళిద్దరి అందం, అన్యోన్యత చూసి ఆశ్చర్యపోయాను క్షణకాలం. గొప్ప అందగాడిని చేసుకోవాలనే అపూర్వ లక్ష్యం సిద్ధించిన తృప్తి, గర్వం ఆ క్షణంలో ఆ అగ్నిహోత్రం వెనుక గమనించాను. పెళ్ళైన నెలలోనే రాఘవేంద్రరావుతో డార్జిలింగ్ వెళ్ళిపోయింది కమల. ఆమె తల్లి తండ్రే కాదు, స్తంభం చాటు నిలబడి కళ్ళు తుడుచుకుంటున్న నన్ను గమనిస్తూనే ఉంది కమల. ఆమె కార్చిన కన్నీటిలో ఒక బొట్టైనా నా మీద జాలితో అయి ఉంటుందని నా నమ్మకం. వాళ్ళ ఇంటికి రాసిన ఉత్తరంలో ఎప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటే చేసుకునేది, లేకపోతే లేదు. ఆ వయసులో కమల జ్ఞాపకాలు మరుగున పట్టడానికి పెద్ద వ్యవధి అవసరం లేకపోయింది. ఉన్న ఊరిలో చదువు బాగులేదని నాన్నగారు నన్ను మద్రాసులో చేర్పించారు. సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా అటువైపు వెళితే కమల వచ్చి వెళ్ళిపోయిందనో, ఆ సంవత్సరం రాదనో తెలిసేది. వయస్సుతో పాటు ఆలోచనలు, అభిప్రాయాలు స్థిమితపడ్డాయి. అలా ప్రతిసారి వాకపు చేయడంలోనూ ఏదో ఇబ్బంది, వెగటు తోచింది. తర్వాత అవన్నీ మానుకున్నాను. చెట్టుకు పువ్వు తెగిన చోటు కన్నీరు కార్చిన గుర్తులాగా చిన్నప్పటి కమల జ్ఞాపకం మనస్సులో ఏమోలో మిగిలిపోయింది. దాదాపు 10 ఏళ్లు గడిచిపోయాయి. బిఏ పరీక్షలు వ్రాసేశాక ఇళ్లకు వెళ్ళిపోయే ముందు ఓ 10 మంది విద్యార్థులం తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి చెదిరిపోదాం అనుకున్నాం. ప్రయాణం చాలా హుషారుగా సాగింది. కొండ మీదికి బస్సులో వెళ్ళడానికి ఎవ్వరూ అంగీకరించలేదు. అందుకని ఆడుతూ పాడుతూ మెట్లెక్కడం ప్రారంభించాం. యవ్వనంలో భక్తి అన్నది భగవంతుణ్ణి చూసినప్పుడు మాత్రమే జ్ఞాపకం వచ్చే ఆలోచన అనుకుంటాను. ఎందుకంటే మిగతా యాత్ర అంతా వినోదంగా, విచ్చలవిడిగా సాగింది. ఆలయానికి కనుచూపు మేరలో ఆగిపోయిన కారు పక్కన నిలబడ్డ పంజాబీ అమ్మాయిని చూడగానే మాలో కొంతమంది ఆగిపోయారు. వెంటనే నవ్వుతూ కేరింతలు సాగాయి. ఆ అమ్మాయి కారు నీడపడే చోట అటువైపు తిరిగి కూర్చుంది. ఊదా రంగు దుస్తులలో అప్పుడే ఈ ప్రపంచంలో కళ్ళు తెరిచిన గడ్డి పువ్వులాగా కనిపించింది. గాలికి మీద ఉన్న వల్లెవాటు రెపరెపలాడుతోంది. మా అల్లరికి ఇటు తిరిగితే నల్లటి కళ్ళద్దాలు, విశాలమైన ముఖం తెలిసింది. నల్లద్దాల వెనుక కళ్ళు ఏ భాష మాట్లాడుతున్నాయో తెలియదు కానీ మమ్మల్ని చూడగానే సన్నటి మొక్క మీద తుమ్మెద వాలిన అలసటలాగా నీరసించినట్టు కారు అంచు మీద కూర్చుండిపోయింది. పెదవులు నవ్వుకు తెరుచుకున్నాయి. ఇటు తిరగబోతున్న నన్ను బాబీ అనే పలకరింత ఉలిక్కి పడేటట్టు చేసింది. ఆ అమ్మాయే పిలిచిందని గుర్తుపట్టడానికి కొంతసేపు పట్టింది. నా పక్కన మిత్రులంతా తెల్లబోయారు. తెలిసిన అమ్మాయేనట్రా? సారీ అని చెవిలో ఊదారు. ఇప్పుడు నల్లకళ్ళద్దాలు తీసేసింది. ఆ అమ్మాయి వెంటనే కమలాని గుర్తుపట్టాను. నిర్ఘాంతపోయాను. ఇదేమిటి నువ్వెక్కడా అన్నాను విస్తుపోతూ. నవ్వింది. ఆయన నేను యాత్రలకు బయలుదేరాం. కారు చెడిపోయింది, ఎవరినో తీసుకొస్తానని వెళ్ళారు. ఒక్క క్షణం ఆగి, ఆడపిల్లల్ని నేర్పించినప్పుడు ఎప్పుడైనా నేను జ్ఞాపకం వస్తానా బాబీ అంది. నా ముఖం ఎర్రబడింది. నువ్వని తెలీదు, ఏమీ అనుకోకు, వాళ్ళు బాధపడుతున్నారు.
కానీ నాకేం బాధలేదు. మీ నవ్వులు వింటుంటే మళ్ళీ 10 ఏళ్ళు చిన్నదాన్నైనట్టు అనిపించింది అంది గాలిలో తల తిప్పి. కమలకి ఈ వేషం నప్పలేదు. బాగా ఒళ్ళు చేసినట్టు కనిపించింది. లేక శరీరానికి అతుక్కుపోయిన దుస్తులలో అలా కనిపిస్తుందో. ఇంకా నిండుగా చీరగట్టుకున్న 2 జళ్ళ అమ్మాయే గుర్తు నాకు. చూపాలనుకున్న అందాన్ని దాచడంలోనే గొప్పతనం ఉందని మన దేశంలో స్త్రీలు కవులు ఒక్కసారే గ్రహించారు. అందుకే మన సాహిత్యానికి సౌశీల్యానికి అంత రాణింపు. కానీ ఈ బట్టబయలు కాస్త వెగటుగా చికాగ్గా ఉంది. ఏంటి చూస్తున్నావు? ఒళ్ళు చేశాను కదూ. అవును, ఇంకేం చేయాలో తెలియక అంది పకాలు నవ్వి. నా ఆలోచనల్ని గ్రహించినట్టుంది. వల్లెవాటు నడుంకు బిగించి, ఈ బట్టలంటే ఆయనకిష్టం, ఆయనతో టూర్ వెళ్ళడం వల్ల నేను అలవాటు చేసుకున్నాను అంది. ఆ ఆయన గురించి చెప్పినప్పుడు మాటల్లో ఆప్యాయత కంటే అధికారం, భయం కనిపించింది. ఆశ్చర్యంగా గమనిస్తుంటే, ఏమిటలా పిరికిగల చూస్తావు? చిన్నప్పుడు మనిద్దరం స్నేహితులం, ఎప్పుడూ నా కొంగు పట్టుకు తిరిగేవాడివి నువ్వు అంది. ఇప్పుడు కొంగే లేదుగా, నువ్వు మారిపోయావు అన్నాను. అంతలో ఆలోచనలో పడి, అవును మారిపోయాను అంది. ఈ అలంకారాలు తనకిష్టం లేనట్టుంది. అంతలో ఆలోచనలు మర్చిపోవడానికి ప్రయత్నించి, ఈసారి సెలవులకి ఇంటికి వస్తావా? ఎప్పుడొచ్చినా నువ్వు లేవనే మీ అమ్మ చెప్తుంది. నీతో చాలా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడు. మీరెక్కడ దిగారో చెప్తే కొండ దిగ్గానే వస్తాను. నువ్వా? అమ్మో వద్దు, వీలైతే ఆయన్నే తీసుకుని మీ దగ్గరకు వస్తాను అని మా అడ్రస్ తీసుకుంది. ఇద్దరికీ ఏవో మాట్లాడాలనుంది, కానీ మాట్లాడలేకపోతున్న సంగతి ఇద్దరికీ అర్థమవుతోంది. నా విషయంలో అందుకు కారణం వయస్సు అని తెలుస్తోంది. మరి కమల మాట్లాడలేకపోవటానికి కారణం? ముఖం మీద కనిపించేదంతా నవ్వు, తృప్తి, ఆనందం కాదని గుర్తు తెలిసిపోతోంది. ఆలోచనల్ని పసిగట్టినట్టుంది. ఇంక వెళ్ళు, మీ మిత్రులు ఎదురు చూస్తున్నారు అంది. నేను వెనక్కి తిరగబోతే అంతలో గుర్తొచ్చినట్టు, అన్నట్టు పెళ్ళెప్పుడు? సంబంధాలేవో వస్తున్నట్టు అమ్మ చెప్పింది. పెద్దలు చూసిన పిల్లని పెళ్లి చేసుకుంటావా, లేక ఎవరినైనా ప్రేమించావా అంది నవ్వుతూ. మాటలు కూడ తీసుకుని అన్నాను, నా ముక్కును అంగీకరించే అమ్మాయి దొరికే వరకు ఆగాలి. నవ్వింది. నీ ముక్కుకే, నువ్వు అందంగానే ఉన్నావు అంది. ఆశ్చర్యం వేసింది నాకు. ఈ 10 ఏళ్లలో అందం మీద ఆమె అభిప్రాయం ఎంత మారిందా అని విస్తుపోయాను. ఇప్పుడు రాఘవేంద్రరావు ఎలా ఉన్నాడో చూడాలనిపించింది. ఆ సాయంకాలం భర్తను వెంట పెట్టుకుని మా గదికి వస్తుందేమోనని ఎదురు చూశాను, కానీ ఆమె రాలేదు. ఆ తర్వాత మరి 6 ఏళ్ల వరకు ఆమెను చూడటం పడలేదు. ఈ 6 ఏళ్లలో 2 విచిత్రమైన మార్పులు జరిగిపోయాయి జీవితంలో. 15 ఏళ్లు చదివిన చదువు వల్ల గాక 5 ఏళ్లుగా పెంచుకున్న అభిరుచి వల్ల ఉద్యోగం దొరకడం, మనస్సులో అందమైన భార్య కావాలని రూపుదిద్దుకుంటున్న కలని మర్చిపోయి హఠాత్తుగా ఓ అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేయడం, జీవితానికి పరిస్థితులతో రాజీ తప్పదని చదువు, ఉద్యోగం ద్వారా గ్రహించాక వివాహం విషయంలో అటువంటి రాజీయే పట్టానికి పూనుకునేసరికి అబ్బాయి వర్ణాంతర వివాహం చేసుకోబోతున్నాడని నాన్నగారు ఓ రోజు పరిగెత్తుకొచ్చి కోప్పడి ఏడ్చి వద్దని ఒప్పించి మరి 2 నెలలకు ఓ అమ్మాయిని చూపించి ఈమెతో బ్రతకాలని గుర్తు చేశారు. నవ్వొచ్చింది. పళ్ళు ఒడగొట్టుకోవడానికి నేను చూసుకున్న రాయి కాదని మరొక రాయి చూపించారు. అంతే తేడా. అప్పటికే ఆశాభంగాలు చాలా గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఏర్పరిచాయి. మరో నెలలో పెళ్ళైపోయింది. అదృష్టవశాత్తు సీత మంచి పిల్ల, అయితే అందమైంది కాదు. అది కూడా అదృష్టవశాత్తునేమో. మరో ఏడాదికి ఉద్యోగరీత్యా ఢిల్లీ ట్రైనింగ్కి వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు అమ్మ గుర్తు చేసింది, కమలా వాళ్ళు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంటున్నారని. ఉత్తరం రాయి, ఆ 10 రోజులు వాళ్ళింట్లో ఉండొచ్చు అంది. వెంటనే వ్రాశాను. తిరుగు టపాలోనే సమాధానం వచ్చింది. కమలే స్వయంగా వ్రాసింది. తప్పకుండా రా, కానీ ఒక్క షరతు, నీతో పాటు మీ ఆవిడ్ని తీసుకురావాలి. ఉత్తరం చూడగానే వస్తానని మా ఆవిడ పట్టుబట్టి కూర్చుంది. ఆడవాళ్ళకి ఆలోచన, మగవాళ్ళకి అవకాశం వస్తే ఇక ఆ పని విరమించడం అంటూ ఉండదు. తప్పనిసరిగా ఇద్దరం బయలుదేరాం. మా ఆవిడ్ని చూడగానే ఆప్యాయంగా 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని పలకరించింది కమల. ఆయన స్నానం చేస్తున్నారు, రండి అని సామాన్లు అందుకుంది. ఒక్క క్షణంలో ఇద్దరికీ కాఫీ అందించింది. నా పక్కకొచ్చి, మంచి పిల్లనే చేసుకున్నావే దొంగ అంది సీత వినకుండా. నాకంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. మరో క్షణంలో రాఘవేంద్రరావు వచ్చాడు. ఆయన చూసి 16 ఏళ్ళయింది. వెంటనే పోల్చుకోలేకపోయాను. జుత్తు దాదాపు ఊడి బట్టతలైపోయింది. బుగ్గలు ఉబ్బినట్టయి పెదవులు మరీ దళసరిగా కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా కళ్ళు ఎర్రగా తెలుస్తున్నాయి. నన్ను అతను పోల్చుకోలేకపోయాడు. బాబీ అండి,
మన పెళ్ళికి 10 ఏళ్లవాడు అని మా ఆవిడ వైపు తిరిగి, మీ ఆయన చాలా గడుసువాడమ్మా, ఆ రోజుల్లోనే నన్ను పెళ్లి చేసుకోమని వెంటబడేవాడు. గుక్క తిప్పుకోకుండా నవ్వింది. సీత సిగ్గుపడింది. నా ముఖం ఎర్రనయింది. రాఘవేంద్రరావుకి ఈ పరిహాసం నచ్చనట్టుంది. నాకు ఆఫీస్ వేళయింది అని నా వైపు తిరిగి, రెస్ట్ తీసుకోండి, రాత్రికి మాట్లాడుకుందాం అని గదిలోకి వెళ్ళిపోయాడు. ఇంత నవ్వుతున్న కమల పిల్లైపోయింది. మాస్టారి పేం బెత్తం రుచి తెలిసిన విద్యార్థిలాగా అతని వెనక గదిలోకి నడిచింది. అతను వెళ్లే వరకు మళ్ళీ మా వైపు చూడలేదు. మేం మా సామాన్ల గొడవలో పడ్డాం. మేం వచ్చినందుకు తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం తప్పిస్తే నిత్య జీవితంలో అది లోపించినట్టు ఆ క్షణంలో పసిగట్టాను. కమలకేం వయసు మించిపోలేదు, కానీ జీవిత భారాన్ని మోసిన అలసట కళ్ళ క్రింద నీడల్లో తెలిసాయి. మనిషి నీరసించింది. గాలిపోయిన బెలూన్లో ముడతల్లాంటివి ముఖం మీద అక్కడక్కడా కనిపించాయి. ఇల్లు చాలా విశాలంగా, చాలా శుభ్రంగా ఉంది, కానీ ఎక్కడా పిల్లల అలికిడి లేదు. కమల జీవితంలోనూ మనస్సులోనూ ఒంటరేనేమో. మేము రావడం ఆవిడికి పెద్ద మార్పులాగా ఉంది. మాతో పాటు అన్ని చోట్లకి వచ్చింది. హుషారుగా అన్నీ చూసింది. అప్పుడు నాకు విషయం అర్థమైంది. 3 ఏళ్ళై అక్కడ ఉంటున్నా ఒక్కసారి ఇవేవీ ఆమె చూడలేదని. ఆశ్చర్యం కలిగింది. ట్రైనింగ్ మరి 4 రోజులకు అయిపోతుందనగా మధ్య ఆదివారం వచ్చింది. ఆ రోజు తాజ్మహల్ చూడాలని అనుకున్నాం. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ ఏర్పాట్లు చేస్తోంది కమల. మీ ఆయన్ని రమ్మను అన్నాను. చెంపపెట్టు తగిలినట్టు తుళ్ళిపడి అంతలో నవ్వి, ఆయనకి తీరికుండదు, పోనిద్దు అంది ముఖం తప్పించి. బాగుండదని బయలుదేరే ముందు రాత్రి నేనే అడిగాను, మీరు రాకూడదా అని. నేను అంటే కమల వస్తుందా అన్నాడు. ఆ ప్రశ్నకి బిత్తరపోయాను. అంతలో నవ్వి, తాజ్మహల్ చరిత్రకు ఒక గుర్తు, నాకేమీ కాదు, నేను కళాకారుణ్ణి కాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. ఏ విషయం మీదైనా ఖండితమైన అభిప్రాయములు కలవాడిగా తన అభిప్రాయాన్ని ఖండించే హక్కు ఎవరికీ లేదన్నట్టుగా అతనికి విశ్వాసం ఉన్నట్టు ఆ మాటలో గ్రహించాను. విచిత్రం. తెల్లవారుజామున లేస్తూనే తను రావడం లేదని చెప్పేసింది కమల. మేమిద్దరం నిర్ఘాంతపోయాం. అదే, అంతలో నీ మనసు మారిపోయిందే అన్నాను నేను ఆశ్చర్యంగా. జవాబుగా సీత ముఖం చూసి నవ్వింది కమల. నీకేం తెలుస్తుంది బాబు, నువ్వు మగాడివి. ఆ ప్రశ్న మీ ఆవిడ అడిగిందేమో చూడు అంది. నేను చూడకపోతే ఏం మునిగిపోతుంది, వెళ్ళిరండి అంది మళ్ళీ. ఇంత జరిగాక వెళ్లడంలో ఉత్సాహం చచ్చిపోయినా బయలుదేరాం. రాత్రికి తిరిగి వచ్చేసరికి 12 దాటింది. మా పిలుపు విని వినడంతో కాచు కూర్చున్నట్లు తలుపు తీసింది కమల. మేము లోపలికి రాగానే, ష్, నెమ్మదిగా, ఆయన పడుకున్నారు అని మెల్లిగా మా గదివైపు నడిచింది చెయ్యి పుచ్చుకొని. ఆ గొంతులో భర్త పట్ల భయం, విశ్వాసం చూసి ఆశ్చర్యం వేసింది. అంతా చీకటి. ప్రయాణం బాగా జరిగిందా అంది రహస్యంగా. అన్నాను. పడుకోండి, ఉదయం మాట్లాడుకుందాం అంది వెనక్కి తిరుగుతూ. ఆమెలో ఏదో కోపాన్ని హఠాత్తుగా పసిగట్టాను. పొద్దుటి వ్యక్తికి ఇప్పటి వ్యక్తికి తేడా కనిపించింది. నిద్ర రాక అటు ఇటు దొర్లుతుంటే బాత్రూంలో లైట్ వెలిగింది. అప్పటికే సీత ఒళ్ళు మరిచి నిద్రపోతోంది. ఎవరితో ఏడుపు, బరువుగా ఊపిరి తెలిసింది. మెల్లిగా లేచి గది బయటకు వచ్చాను. బాత్రూంలోని దీపం చారలో కమలని గుర్తుపట్టాను. అంతేకాదు, ఆమె నుదుటి మీద రక్తాన్ని గుర్తుపట్టాను. కమలా అన్నాను భయభ్రాంతున్నయి. ఆ కేకకి తల మీద పిడుగుపడ్డట్టయి ఒక్కసారి వచ్చి నా నోరు మూసింది. మెల్లిగా మాట్లాడు, ఆయన ఒళ్ళు మర్చి నిద్రపోతున్నారు, నువ్వు ఇప్పుడు లేచావే అంది గొంతు మామూలుగా ఉంచాలని ప్రయత్నిస్తూ. ఏమిటిది, నుదుటికి రక్తమేమిటి అన్నాను. ఎంతోసేపు మాట్లాడలేదు కమల. ఎంత బ్రాందీ సీసాలైతే మాత్రం అంత గట్టివి ఎందుకు బాబు అంది. ఒళ్ళు జలదరించింది నాకు. త్రాగాడా? సీసాతో కొట్టాడా? నవ్వింది. ఏ, కొట్టడానికి అధికారం లేదా భర్తకి? తెల్లబోయాను. ఎందుకు? కారణం ఏ ఆడది చెప్పదు బాబీ, నువ్వు అడగకూడదు. ఇప్పుడు లేచావు, లేకపోతే నీకు దొరికేదాన్ని కాదు. ఎవరితో అనకే అని చెయ్యి పట్టుకుంది. చచా అన్నాను. ఆలోచించిన కొద్దీ రాఘవేంద్రరావు మీద కసి, కమల పరిస్థితి మీద జాలి పెనవేసుకున్నాయి. నేను ఆలోచిస్తున్నానని కనిపెట్టింది కావును, నువ్వు మీ ఆవిడని కొడతావా అంది. ఉదాసీనంగా అన్నాను. నాకు అందం లేదుగా, పెళ్ళాన్ని కొట్టే అర్హత లేదు. ఆ మాట చెల్లున తగిలినట్టుంది. చీకట్లో నిర్ఘాంతపోయి చూసింది. బయలుదేరే ముందు కొత్త చీరతో సీతను సత్కరించింది. త్వరగా అబ్బాయిని ఎత్తుకోవాలి సుమా అని చెవిలో మెల్లిగా అంది. ఆ మాటలో ఎదుటి వ్యక్తికి ఆదేశం కన్నా తన పరిస్థితి పట్ల అసంతృప్తి తోచి జాలేసింది నాకు. గుమ్మం దిగబోతుంటే చిన్నపిల్లాడినిలాగా వెనక్కి లాగి, మంచి పిల్ల, జాగ్రత్తగా చూసుకో అంది. అనుకోకుండా అన్నాను,
మంచిదైతేనే, అందగత్తె కాదు. చర్రున కోపం తెచ్చుకుంది. ఆమె అందానికే చిలకలాంటి పిల్ల. నవ్వు రాలేదు నాకు. అందంలో రాజీకి కమల మరో మెట్టు దిగివచ్చినందుకు ఆశ్చర్యం వేసింది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాదులో ఓ స్నేహితుడి పెళ్లిలో తటస్థపడింది కమల. నలుగురితో కబుర్లు చెప్పుకుంటూ పెళ్లి పందిట్లో ఓ మూల చేరిన నన్ను వెతుక్కుంటూ ఓ కుర్రాడు వచ్చాడు. బాబీ అంటే మీరేనా అంటూ తలూపాను. అయితే ఒక ఆవిడ మీతో మాట్లాడాలంటోంది. బయట గేటు దగ్గర నిలబడింది. నేను ఆశ్చర్యపోయాను. దగ్గరలోనే కూర్చున్న మా ఆవిడకు ఆ మాటలు వినిపించినట్లున్నాయి. అప్పుడే అనుమానంతో నా వైపు చూస్తోంది. లేచాను. గేటు నానుకుని కమల నిలబడి ఉంది. నేను ఆశ్చర్యపడటం చూసి, ఏ వింతగా ఉందా? నిన్ను చూసి నేను ఆశ్చర్యపోయాను అంది. పెళ్ళికొడుకు తండ్రి మా ఆయన ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. 3 ఏళ్ళు అయింది వచ్చి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మనిషిలో ఇదివరకటి ఉత్సాహం లేదు, కానీ ఇదివరకటి ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదు. పెద్ద మనిషిలాగా నిండుగా ప్రేమగా నిలకడగా మాట్లాడటం అలవాటైంది. ఇదివరకటి కంటే బాగా చిక్కింది. కణతల దగ్గర జుత్తు తెల్లబడుతోంది. నేను సూటిగా గమనించడం చూసి, ఇక్కడే నన్ను అలా చూస్తూ నిలబడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారు. మీ ఆవిడ్ని తీసుకుని మా ఇంటికి రాకూడదు ఒక్కసారి అంది. ఇంటి గుర్తులు చెప్పింది. రా, చాలా విచిత్రాలు చూపిస్తాను. ఇంకా వెళ్ళాలి. అబ్బాయి లేచి ఏడుస్తాడు. నా కళ్ళల్లో ఆశ్చర్యాన్ని గమనించి నవ్వేసి, అన్నట్టు మా వాడిని చూడలేదు కదూ నువ్వు, చూద్దు గాని అంది 2 చేతులతో బర్మాముళ్ళో గులాబీని సరి చేసుకుంటూ. నా చెయ్యి పట్టుకుని బీచ్కి ఆడుతూ పాడుతూ నడిచే కమలకి, నిండైన పరిపూర్ణతను సాధించిన ఈ మాతృమూర్తికి పోలికలు వెదక ప్రయత్నించేలోగా వెళ్ళిపోయింది. నడిచిపోతుంటే చూస్తూ మనిషిలో ఇంకా టీవీ పోలేదనుకున్నాను. మరో ఆదివారం తీరిక చేసుకుని నేను మా ఆవిడ కమల ఇంటికి వెళ్ళాం. ముందు వసారాలో కూర్చున్న వ్యక్తిని కానీ అతని ముందు ఆడుకుంటున్న 3 ఏళ్ల కుర్రాన్ని కానీ పోల్చుకోలేకపోయాను. కమల లోపల నుంచి వచ్చి భర్తకు నన్ను గుర్తు చేయబోయేసరికి రాఘవేంద్రరావుని గుర్తుబట్టి నిర్ఘాంతపోయాను. కుడి కన్ను దగ్గర నుంచి చెవి వరకు చీరుకుపోయినట్టు పెద్ద మచ్చ. చూసేటప్పుడు కన్ను కూడా దృష్టి తప్పినట్టు అనిపిస్తుంది. ఎడమ చేయి సరిగా పనిచేయనట్టుంది. వంకర తెలుస్తోంది. శరీరం మరింత బరువైంది. తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. మనిషి మాటలో ఇదివరకటి సూటితనం నిర్భయం లేదు. ఇప్పుడు తరచూ నవ్వుతున్నాడు. జీవితంలో ఓటమి వల్లనో కష్టసుఖాల అవగాహన వల్లనో మెత్తబడ్డాడు. ఇది రాఘవేంద్రరావులో ఊహించలేని పెద్ద మార్పు. తెల్లబోయి కమలవైపు చూస్తే మాట్లాడకు అని సంజ్ఞ చేసింది. రాఘవేంద్రరావు నా ఉద్యోగ విషయాలన్నీ తీరిగ్గా అడిగాడు. తన ప్రమోషన్లు, బదిలీలు, టూర్ల గురించి చెప్పాడు. మాట్లాడుతూ చాలాసేపు కూర్చున్నాను. కమల మా ఆవిడతో గంట పైగా కబుర్లు వేసుకుంది. వస్తానని లేచి లోపలికి నడిచాను. మీ ఆవిడ ముఖం కడుక్కుంటోంది. దొంగ, పిల్లలని చెప్పవే, ఇద్దరటగా అంది కమల. అవును, మా మామగారి దగ్గర ఉన్నారు అన్నాను. కాస్తాగి, ఏమిటైంది మీ ఆయనకి అన్నాను ఆతృతగా. 3 ఏళ్ల క్రితం కాన్పూర్ దగ్గర జీబు యాక్సిడెంట్ అయింది. తల పగిలేదే, కొద్దిలో తప్పింది. ఆ తర్వాత 4 నెలలు ఆసుపత్రిలోనే ఉన్నారు. అప్పుడే ఈ బదిలీ వచ్చింది. ఎక్కడ అసంతృప్తి, దుఃఖం ఆమె కంఠంలో ధ్వనించలేదు. ఉండబట్టక కసిగా ఓ ప్రశ్న వేశాను. ఎలా బ్రతుకుతున్నావు ఇటువంటి కురూపితో? తెలివి తక్కువ వాడిని చూసి క్షమించినట్టు ఫకాలు నవ్వింది. నోర్ముయ్, మీ ఆవిడ వింటుంది. వింటే ఆయనతో బ్రతకటం నిజంగా నాకు ఇష్టం లేదేమో అని అనుకుంటుంది కూడాను అంది. అంతలో మాట మార్చి, మా బాబుని చూసావా? మధు వీడి పేరు అంది. చూశాను. సన్నగా పీలగా, ఒంట్లో ప్రాణం లేనట్టు నీరసంగా ఉన్నాడు. పెద్ద జుత్తు, చిన్న నోరు. 3 ఏళ్ళు వచ్చినా మాటలు రాలేదు. ఏమాత్రం అందం వాళ్ళలో కనిపించలేదు. ఆ మాటే అన్నాను. మీ ఇద్దరి పోలిక రాలేదు. పక్కున నవ్వింది. ఆయన పోలిక రాలేదు, అదే అదృష్టం. నేను తెల్లబోతే అన్నిటికీ అలా అర్థాలు తీయకూడదు. వీడు పుట్టాక నాకేం హద్దులు లేవు అని ఆప్యాయంగా వాడిని అక్కును చేర్చుకుంది. నేను ఆలోచిస్తూ మా ఆవిడతో నడిచాను. చిన్నప్పటి గర్వం, తిరుగుబాటులో కన్నా ఈ దయ, ప్రేమలో ఇంకా అందంగా కనిపించింది కమల. లేక అందం మారలేదేమో, అందాన్ని చూసే దృష్టిలోనేనేమో ఈ మార్పు అంతా. రాఘవేంద్రరావులో అందం చెరిగిపోయినా కమల ఆలోచనలో మొదటి అందపు ముద్ర చెరిగిపోలేదు. నా అందంలో మార్పులు లేకపోయినా నా అందాన్ని గురించి ఆమె అభిప్రాయంలో మార్పు తెచ్చుకుంది. సీతలో అందం లేకపోయినా ఆమె స్వభావంలో, బ్రతకటంలో ఉన్న అందంతో సరిపెట్టుకుంది. మరి ఆ పసివాళ్ళలో అందం? తండ్రి పోలికలు లేని కారణాన ఆ గుణాల్ని పుణికిపుచ్చుకోడన్న ఆశలు, అన్నిటికీ మించి తన కొడుకన్న ఆప్యాయతలోని అందమేమో అది.
ఆలోచనల మీద ఆలోచనలు పేరుకుంటున్నాయి. కళ్ళ ముందు వృద్ధాప్యం ఆవరించుకుంటున్న స్త్రీమూర్తిని ఊహించుకుంటూ అందం తన విశ్వరూపాన్ని కమలలో ప్రదర్శించిందనుకున్నాను. కథ పేరు అందమైన జీవితం. రచించిన వారు గొల్లపూడి మారుతీరావు గారు. విన్నారు కదండి, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.